అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలండి. అమ్మవారి అలంకరణ మరియు ప్రసాదాల గురించి తెలుసుకుందామా? ముందుగా మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి కట్టె పొంగలి, రెండవ రోజు శ్రీ గాయత్రి దేవికి శనగల తాలింపు, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవికి పులిహోర, నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవికి పరమాన్నం, ఐదవ రోజు శ్రీ లలితాదేవికి దత్తోజనం, ఆరవ రోజు శ్రీ సరస్వతీదేవికి పంచామృతం, ఏడవ రోజు శ్రీ దుర్గాదేవికి గారెలు, ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దినికి కదంబం, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవికి రవ్వ కేసరిని. ఈ 9 రకాల ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ముందుగా అయితే పులిహోరని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. పులిహోర కోసం నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది కేవలం పులిహోర కోసమే కాదండి, లాస్ట్లో చివరగా ఉన్న అన్నం కాస్త తడితడిగా ఉంటుంది కాబట్టి అందులోనే ఆ ముద్దగా ఉన్న రైస్ని కొంచెం దద్దోజనం కోసం, అలాగే కొంచెం పరమాన్నం కోసం నేను పక్కకు తీసి పెట్టుకుంటాను. ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకుని ఒక 4 విజిల్స్ వచ్చేస్తే రైస్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడైతే పులిహోర కోసం చింతపండుని నానబెట్టేసుకుందామండి. ఈ మాత్రం సైజు చింతపండు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. అలాగే ఇవి పల్లీలు కొంచెం ముందుగానే నేను ఫ్రై చేశానండి, కాబట్టి రెండింటిని ఒక్కసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఇందులో 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని పులిహోర గుజ్జుని ఇలా ఉడికించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము వేసుకుని అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకుంటే పులిహోర మనకి మంచి టేస్టీగా తయారవుతుందండి. దీనిని 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలాగా మనకి గుజ్జులాగా తయారవుతుంది. ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది చూడండి. మనకి పులిహోర గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మిక్సీ జార్ కానీ లేదంటే మసాలా దంచుకునే దాన్ని కానీ తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని పౌడర్ లాగా దంచుకుంటే పులిహోరలోకి ఆవపొడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటే పులిహోర అనేది పొడి పొడిగా తయారవుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు. మనం 2 సార్లు ఉప్పు అనేది యాడ్ చేసామండి, అలాగే మీరు కొంచెం చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం దంచి పెట్టుకున్న ఆవ పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసేసుకొని అన్నం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నం మొత్తం బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర, అలాగే వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వేసేసుకుంటే పులిహోర రెడీ అయిపోయింది. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెండవ ప్రసాదంగా గారెల కోసం నేనైతే మినపగుళ్ళుని నీళ్లు పోసుకొని 4 గంటల సేపు నానబెట్టుకున్నానండి. చూడండి, తర్వాత 4 గంటల తర్వాత ఇలా శుభ్రంగా కడిగేసుకుని మీరు మిక్సీలో కానీ లేదంటే గ్రైండర్లో అయినా సరే మినపప్పుని రుబ్బేసుకోవచ్చు. నీళ్లు పోసుకోకుండా గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా గట్టిగా రుబ్బుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని పిండి మొత్తాన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే గారెలు అనేవి ఫ్లఫీగా మనకి చక్కగా బూరెల్లా ఉబ్బుతాయండి. దాని గురించి ఇలా 5 నిమిషాల పాటు మనం బాగా దీనిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని చేతిని నీళ్లతో తడి చేసుకుని ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి. మనం పిండిని ఒక 5 నిమిషాల పాటు కలుపుకునే లోపలనే స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టేసుకుంటే మనకి ఆయిల్ అనేది కూడా హీట్ అయిపోతుందండి. చూసారా, ఇలా గారెలు ఒత్తుకుంటే సరిపోతుంది. నేను పిండి కలిపేటప్పుడే ఇలాగా డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. మనం ఒక్కొక్కటిగా గారెల్ని ఒత్తుకొని ఇందులో వేసేసుకోవడమే. ఇలా ఆయిల్ కాగిపోయిన తర్వాత గారెలన్నీ వేసేసుకుని 2 వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత గారెల్ని తీసి పక్కకు పెట్టేసుకుంటే రెండవ ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే శనగల్ని నేను రాత్రే నానబెట్టేసుకున్నానండి. శనగలు ఒకవేళ నానబెట్టుకోవడం మర్చిపోతే కనుక 1 గంట ముందు వేడివేడి నీళ్ళల్లో శనగల్ని వేసుకుంటే శనగలు అనేవి ఈజీగా నానిపోతాయండి. శనగలు నానిపోయిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలా కుక్కర్ గిన్నె తీసుకొని ఆ కుక్కర్లో వేసేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు పోసేసుకొని 5-6 విజిల్స్ వేయించుకుంటే ఇలా మెత్తగా శనగలు అనేవి ఉడికిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న శనగల్ని ఇందులో వేసేసుకుంటే శనగల తాలింపు అయితే రెడీ అయిపోతుంది. చివరగా కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే శనగల తాలింపు 3వ ప్రసాదం కూడా మనకి రెడీ అయిపోతుంది. అలాగే ఇప్పుడు పరమాన్నం కోసం నేను ముందుగానే పులిహోరలోనే 3 ప్రసాదాలకి కావలసిన అన్నాన్ని ఉడికించుకున్నానండి. ఆ అన్నం కొద్దిగా పక్కకు తీసుకుని ఇలా మెత్తగా మెదిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నేనైతే ఇందులో 1/2 లీటర్ పచ్చిపాలండి ఆవు పాలు పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆవు పాలల్లో మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఈ రైస్ని అయితే ఉడికించుకోవాలి. చివరగా మనకి తీపికి సరిపడా బెల్లం తురుము కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆపేసుకోవాలండి, లేదంటే పాలు అనేది విరిగిపోతాయి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసేసుకుని స్టవ్ ఆపేసుకుని మనం దీనిని కరిగించుకోవాలి. ఈ రైస్ వేడిగా ఉంటుంది కదండి, ఇలా బెల్లం తురుము వేసుకుంటే తొందరగా బెల్లం అనేది రైస్లో కరిగిపోయి కలిసిపోతుంది. డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి పోసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీనిని పరమాన్నంలో వేసేసుకోవాలి. పరమాన్నం రెడీ అయిపోయింది. ఇకపోతే దద్దోజనం అండి. దద్దోజనం కోసం కూడా రైస్ నేను ముందే పక్కకు తీసి పెట్టుకున్నాను. అది కొంచెం మెదుపుకొని మెత్తగా రైస్ని 1 కప్పుతో పెరుగు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. దేంతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో పాలు కూడా తీసుకోవాలి. పాలు కాకపోతే కాస్త గోరువెచ్చగా ఉండాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి రైస్ని బాగా కలుపుకోవాలి. దద్దోజనంకి తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరియాలు కూడా వేసుకోవాలండి. మిరియాలు అనేది దద్దోజనంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిని కొంచెం ఫ్రై చేసుకొని ఈ తాలింపుని దద్దోజనంలో వేసేసుకోవాలి. దద్దోజనం కూడా రెడీ అయిపోయిందండి. చివరగా మన దగ్గర దానిమ్మ గింజలు ఉంటే అవి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే కట్టె పొంగలి కోసం నేనైతే కుక్కర్ తీసుకుని అందులో 1 కప్పు బియ్యంకి 3/4 కప్పు పెసరపప్పు వేసుకుంటున్నానండి. వేసుకుని ఇలా శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకుని మనం ఏదైతే కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 5 కప్పుల వాటర్ని పోసుకుని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ప్రెజర్ పోయిన తర్వాత తీసేస్తే చూసారా రైస్ పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని ఒక్కసారి మెత్తగా ఇలా గరిటెతోటి మెదుపుకుంటే సరిపోతుందండి. ఇందులో అయితే మనకి వాటర్ లేవు కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఈ రైస్ అంతా కూడా కొంచెం పలుచగా ఉండాలి. ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని 5 నిమిషాల పాటు ఈ రైస్ని ఉడికించుకోవాలి. మంటని సిమ్లో పెట్టేసుకుని 5 నిమిషాల పాటు ఇలా రైస్ని ఉడికించుకోవాలండి. రైస్ కాస్త దగ్గర పడింది కదా, ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ పాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి పోసుకోవాలి. కట్టె పొంగల్లోకి నెయ్యి ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. ఇందులో కొద్దిగా అల్లం తురుము అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి
కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అలాగే జీడిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. చిటికెడు ఇంగువ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని ఇప్పుడు దీనిని కట్టె పొంగలి రెడీగా ఉంది కదండి, అందులో తాలింపు వేసేసుకోవడమే. ఇలా తాలింపు వేసేసుకుంటే కట్టె పొంగలి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రవ్వ కేసరి కోసం కడాయి పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు రవ్వని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు, అలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వని ఫ్రై చేసుకుని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దానితో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలండి. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని అందులో వేసేసుకుని ఉండలు లేకుండా ఉడికించుకోవాలి. ఉండలు లేకుండా దగ్గరగా అయ్యేంత వరకు రవ్వని ఉడికించుకోవాలండి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు రవ్వని ఉడికించుకున్న తర్వాత మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, 1 కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. నేనైతే పూర్తిగా బెల్లంతోనే చేస్తున్నానండి, ఇందులో పంచదార ఏమీ వేయట్లేదు. ఇందులో 1 కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లం తురుము వేసుకొని బాగా బెల్లం అంతా కరిగేంత వరకు, మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే కనుక ఎల్లో కలర్ అనేది వేసుకుంటే కలర్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా రవ్వను బాగా ఉడికించుకోవాలండి, దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి. పాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని రవ్వ కేసరిలో వేసేసుకుంటే రవ్వ కేసరి కూడా రెడీ అయిపోతుంది మనకి. రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు కదంబం కోసం 1 కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు రైస్కి 3/4 కప్పు కందిపప్పు వేసుకోవాలండి. దీనిని శుభ్రంగా కడుక్కుని మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల నీళ్లు పోసుకోవాలండి. కందిపప్పు కొంచెం మనకి లేటుగా ఉడుకుతుంది కాబట్టి 6 కప్పుల నీళ్లు పోసుకొని ఒక 6 విజిల్స్ వేయించుకుంటే రైస్ అనేది బాగా ఉడికిపోతుంది. ఈ లోపల మనం కొంచెం చింతపండుని నానబెట్టుకుందామండి. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే కూరగాయలన్నింటినీ వేరొక కుక్కర్లో ఉడికించుకుందామండి. మీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటాయో అన్నిటినీ వేసుకోవచ్చు. నేనైతే గుమ్మడికాయ, ఆనపకాయ, క్యారెట్, బంగాళదుంప అన్నీ వేసుకున్నానండి. ములక్కడ కూడా ఉంటే ఇందులోకి చాలా బాగుంటుంది. ఇందులో నీళ్లు పోసుకొని అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇలా ముక్కల్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిల్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ రసాన్ని ఇందులో వేసేసుకొని 5 నిమిషాల పాటు చింతపండు రసంలో ముక్కలను అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ ముక్కల్ని రసంలో ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని, కాస్త పెద్ద గిన్నె తీసుకొని ఈ ముక్కల్ని చింతపండు రసాన్ని అందులో వేసేసుకోవాలండి. అలాగే మనం పక్కన ఉడికించి పెట్టుకున్నాం కదండి రైస్ అలాగే కందిపప్పుని ఇందులో వేసేసుకుని, మీకు వాటర్ కనుక సరిపోకపోతే కొద్దిగా వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని, ఆల్రెడీ ముక్కల్లో మనం కాస్త ఉప్పు వేసుకున్నామండి, ఇంకాస్త ఉప్పుని వేసుకుని దీనిని బాగా కలుపుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలండి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి వేసుకున్న తర్వాత దీనిని బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. ఇలా మనకి ఉడికించుకుంటే కదంబం అనేది రెడీ అయిపోయిందండి. చివరగా పంచామృతం రెడీ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో పచ్చిపాలు తీసుకోవచ్చు, లేదంటే కాచిన పాలైనా తీసుకోవచ్చు. 1 కప్పు పెరుగుకి 1 కప్పు పాలు తీసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పంచదారను కూడా వేసుకోవాలండి.
తర్వాత అయితే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉంటాయో అవి వేసుకోవచ్చండి. నేనైతే ఆపిల్ ముక్కలు, అలాగే ద్రాక్ష, చిన్నగా కట్ చేసుకున్న అరటిపళ్ళ ముక్కలు, దానిమ్మ గింజలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని చివరగా ఒక చెంచా తేనె కూడా వేసుకుంటే మనకి పంచామృతం అనేది రెడీ అయిపోతుందండి. పంచామృతం కూడా రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా అమ్మవారికి 9 రకాల నైవేద్యాలని మనం రెడీ చేసేసుకున్నామండి. ఎలాంటి ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వాడకుండా అమ్మవారికి 9 రకాల ప్రసాదాలని మనం రెడీ చేసేసుకున్నామండి.